దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 112వ కీర్తనలో కీర్తనకారుడు ఇలాగున రాస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు. నిజంగా దేవుని వాక్యములో ఆనందించడం, దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అని రాయబడుతుంది కనుక, మరి ఆ ఆనందించే వారి కుటుంబాలు, వారి సంతానం ఎలా ఉంటుందో ఇక్కడ వివరంగా రాస్తున్నారు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారట. అంతేకాదు, కలిమియు సంపదయు వాని ఇంట ఉంటుంది, వాని నీతి నిత్యము నిలుస్తుంది. యథార్థవంతులుగా మార్చబడతారు, వారి వంశము వారందరూ కూడా దీవించబడతారు అని వాక్యం రాయబడుతుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించే ఉన్నతమైన అనుభవాల్లోనికి ఎవరైతే వెళ్తారో వారి కుటుంబాలని, వారి సంతానాన్ని ఈ విధంగా ఆశీర్వదిస్తారట. అంతేకాదు, ప్రవక్త అయిన ఇర్మియా గారు కూడా దేవుని మాటలు, ఆ మాటలను బట్టి ఆయన కూడా సంతోషం కలిగిందంట. అంటున్నాడు 15:16 ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యంలో, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం కలుగు చేస్తున్నాయి. నీ మాటలను బట్టి నేను సంతోషిస్తున్నాను, నా హృదయానికి ఆనందం కలుగుతుంది అంటున్నారు కదా. నిజంగా ఆయన మాటల్లో ఆనందించాలి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా సంతోషించాలి, వారి సంతతి వారిని అధికంగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 4వ వాక్యంలో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. మనకు అనేకమైన శ్రమలు, శోధనలు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కానీ మనము మన దేవుడైన యెహోవాను బట్టి ఆనందించాలి. ఆనందించండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిలో మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు మరలా ఆనందించండి. అంతేకాదు, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు కూడా అంటున్నాడు, ఈ 122వ కీర్తన 1వ వాక్యంలో, యెహోవా మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎందుకు సంతోషించాడంట? దేవుని మందిరానికి వెళదాము అని చెప్పినప్పుడు. నిజంగా ఆయన మాటలలో ఉన్న మాధుర్యాన్ని దేవుని మందిరంలో దైవజనుడు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యములో ఆనందించే అనుభవంలోనికి ఎవరైతే వెళతారో వారి కుటుంబాలు, వాని సంతతి ఎలా దీవించబడుతుందంట? వాని సంతతి వారు బలవంతులు అవుతారు, కలిమియు సంపద వాని ఇంట ఉంటుంది. అలాంటి ఆనందం, అలాంటి సంతోషం, అలాంటి సమృద్ధి ఉన్నతుడైన దేవాతి దేవునిలో మనమందరం పొందుకొందుము గాక. ఆమేన్.